తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. మాట్లాడదాం. బీసీలకు సంబంధించి స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్కి సంబంధించి ఈరోజు తీర్పు వెలువడిన పరిస్థితి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా 9th షెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది, జీవో నెంబర్ 9 సంబంధించి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి దీనికి సంబంధించి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది, అలాగే రానున్న ఉద్యోగ వైద్య విషయంలో ఏం జరగబోతుంది, ఆర్ కృష్ణయ్య గారు మళ్ళీ దానికి సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ నిరాహార దీక్షలు చేయనున్నారా ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సార్. నమస్తే సార్, ప్రధానంగా అంటే ఈ జీవోకి సంబంధించి, జీవో నెంబర్ 9కి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? 42% రిజర్వేషన్ మీరు ఏదైతే అడుగుతున్నారో గతంలో కూడా మీరు చెప్పడం జరిగింది, మీ చేతుల్లో ఉన్న అంశమే స్థానిక సంస్థ ఎన్నికల్లో. సో దీని మీద క్లారిటీ రావడం జరిగింది. సార్ నెక్స్ట్ ఏంటి, దీన్ని ఆహ్వానిస్తున్నారా లేదా? ఎస్, మేము కోరినట్టే ఈ జీవో వచ్చేది. రాజ్యాంగంలోని 243D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాజ్యాంగమే ఇచ్చింది. అవును. దాని ప్రకారం వీళ్ళు జనాభా లెక్కలు తీశారు, అసెంబ్లీలో చట్టం చేశారు, దాని ప్రకారం జీవో జారీ చేశారు. కాబట్టి దీనికి రాజ్యాంగబద్ధత ఉంది, ఈ జీవోకు చట్టబద్ధత ఉంది, న్యాయబద్ధత కూడా ఉంది. ఎందుకంటే జనాభా లెక్కలు తీశారు, జనాభా లెక్కలు పర్ఫెక్ట్గా ఉంటే దాని ప్రకారం పెంచవచ్చు అని సుప్రీంకోర్టు గతంలో మండలి కమిషన్ అప్పుడు ఇంకా అనేక సందర్భాల్లో తీర్పిచ్చింది. జనాభా లెక్కలు 56 ఉంటే 42 ఇచ్చారు. కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. సుప్రీంకోర్టు తీర్పు డెడికేటెడ్ కమిషన్ అది, ఆ కమిషన్ నియమించారు. మేమందరం కూడా చాలా రోజులుగా ఇది చేయాలని చెప్పారు, పెంచారు. కాబట్టి దీనికి ఇలాంటి అభ్యంతరం లేదు. కొంతమంది ఏమంటున్నారంటే 69% అనేది సాధ్యం కాదు, ఎందుకంటే ఓవరాల్గా చూసుకునేసరికి 69% అవుతుంది కాబట్టి ఇది సాధ్యం కాదు అని కొంతమంది కోర్టు మెట్లు ఎక్కిన పరిస్థితి. మరి దీనికి ఏం చెప్తారు సార్? అంటే ఇతర కులాలు కూడా అన్యాయం అవుతున్నాయి దీనివల్ల అని చెప్తా ఉన్నారు. ఎట్లా వేరే కులాలకు ఎట్లా అన్యాయం అవుతుంది? బీసీలకే అన్యాయం అవుతుంది. వేరే కులాలు 10% కూడా లేరు, వాళ్ళు 6% ఉన్నారు. అగ్ర కులాలు 10% రిజర్వేషన్లు ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్. 56% ఉన్న బీసీలకు ఇప్పుడు 42 ఇచ్చారు, ఇంతకుముందు 22 ఇచ్చారు. అన్యాయం ఇన్ని రోజులు బీసీలకు అన్యాయం జరిగింది, ఇప్పటికి కూడా అన్యాయమే జరుగుతుంది. అయినా ఇది ఓర్వలేక ఇరిషపడి అసూయతోటి అనే మాటలు తప్ప ఇది ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వడము ప్రజాస్వామ్య మౌలిక సూత్రం. కాబట్టి తప్పనిసరిగా అంటే కొంతమంది కోర్టు మెట్లు ఎక్కి మళ్ళీ దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు కదా చివరి నిమిషంలో. కోర్టు మెట్లు ఎక్కితే మేము కూడా కోర్టు మెట్లు ఎక్కి కొట్లాడతాం. కోర్టు ఎవరికి జాగీర్ కాదు. కోర్టును కూడా ఈసారి మా ప్రముఖులైన అడ్వకేట్ అని పెట్టి నిలదీస్తాం. మీరు రాజ్యాంగంలో ఉంది, మాకు జనాభా ప్రకారం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలని చెప్పి కోర్టును కూడా మేము నిలదీస్తాం, పోరాడతాం. ఒకవైపు న్యాయ పోరాటం, ఇంకొక వైపు ప్రజా పోరాటం పెద్ద ఎత్తున చేస్తూ విజయం సాధిస్తామని నేను అంటే బీసీల తరపున నాకు తెలిసి చాలా పెద్ద దీక్షలు, చాలా బీసీల్ని కొంతమందిని బయటికి తీసుకురావడానికి ప్రధాన కారకులు కూడా మీరే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే మరి ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంటారు? ఫైనల్గా ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనపడుతుంది. ఏదైనా ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇంకా రాకపోయినా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే స్థానిక సంస్థ ఎన్నికల వరకు కొంత ఊరట వచ్చింది బీసీలకి. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇన్నేళ్ళ మీ శ్రమకు సంబంధించి ఒక ప్రతిఫలం వచ్చిందా? తప్పనిసరి విజయం సాధిస్తానని నమ్మకం ఉంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఇప్పుడు తన వైఖరి మార్చుకుంది. న్యాయ వ్యవస్థ కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈరోజు మొన్న అనేక సందర్భాల లోపల సామాజిక న్యాయం గురించి మాట్లాడారు. అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టులలో కూడా ఇంతవరకు జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ దాని సిబ్బంది లోపల రిజర్వేషన్ లేకుండా ఆయన పెట్టాడు. ఇట్లా జ్యుడిషియల్ కూడా తన వైఖరి ఎప్పటికీ వరాగా ఉండదు, మార్చుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మార్చుకుంటారు. పాత జడ్జిమెంట్లు ఉంటాయని నేను అనుకుంటలేదు. తప్పనిసరి ప్రజా పోరాటాలతోటి కూడా గమనించి కోర్టులు తమ వైఖరిని మార్చుకుంటాయి. అంటే మీ కేటర్ కూడా సిద్ధంగా ఉందా సార్? బీసీలు అందరూ కూడా ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడానికి కానీ అంతా సిద్ధంగా ఉందా? సిద్ధంగా ఉంది.
వ్యతిరేకంగా వస్తే పోరాడడానికి సిద్ధంగా ఉంది. గతంలో మండల్ కమిషన్ అప్పుడు 90లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అప్పుడు బంద్ జరిపాము, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాము. రిజర్వేషన్లను వ్యతిరేకించే వారిని తరిమి కొట్టారు మా వాళ్ళు. రిజర్వేషన్ వ్యతిరేకించే వర్గాలను ఉస్మానియా యూనివర్సిటీ రూమ్లకు కొట్టారు. అందరూ రెడ్డి హాస్టల్లో వైస్ హాస్టల్లో. అదేవిధంగా గ్రామాలలో కూడా రిజర్వేషన్లను ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళని కొట్టారు, దాడులు చేశారు, కొట్టారు. ఇప్పుడు అట్లా వద్దని నేను అంటున్నా. పీస్ఫుల్గా అందరూ అర్థం చేసుకుంటారు. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే గ్రూప్ తగాదాలు, కొట్లాటలు, పంచాయతీలు వస్తాయి. బీసీలలో చైతన్యం వచ్చింది. అట్లా గొడవలు వద్దు, అందరు కూడా సహకరించాలని నాకు తెలిసి. అంటే బీజేపీ నుంచి అందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తూనే ఉన్నారు, కానీ బీఆర్ఎస్ నుంచి సానుకూలంగా ఇక్కడ ఎక్కడ కూడా సపోర్ట్ రావట్లేదు కదా. వాళ్ళు కూడా అసెంబ్లీలో సపోర్ట్ చేశారు కదా. అసెంబ్లీ వరకు ఓకే, కానీ నిన్న వచ్చిన ఈ జీవో తర్వాత ఎవరు కూడా బీఆర్ఎస్ నుంచి మాట్లాడినట్టుగా లేదు. బీజేపీ వరకు చెప్పారు. జనరల్గా ఇది ఒక బీసీల అంశం. వీళ్ళు చేస్తుంటే ఎవరికైనా ఉంటుంది రాజకీయ కోణం. అవును, రాజకీయ కోణంలో వ్యతిరేకించవచ్చు తప్ప బీసీల కోణంలో చూసినప్పుడు తప్పనిసరి వెల్కమ్ చేస్తారు. అంటే మరొక ఉద్యమం రాబోతుందా సార్? ఎందుకంటే ఉద్యోగ విద్య సంబంధించి ఏదైతే ప్రధాన ఎజెండా అదే కదా బీసీలకు సంబంధించి. మీరు కూడా మొదటి నుంచి అడిగేది అదే. సో దీని మీద మళ్ళీ ఇంకొక ఉద్యమం చేయాల్సి వస్తుందా? లేదు, తప్పనిసరి పెంచుతారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు లోకల్ బాడీ కోర్టు ప్రకారం ఇమ్మీడియట్గా తీసుకున్నారు. విద్యా ఉద్యోగాల దాని మీద కూడా అక్కడ సుప్రీంకోర్టులో కానీ అసెంబ్లీలో కానీ చట్టం చేస్తూ సపరేట్ జీవో తీశారు, సపరేట్ బిల్లు పెట్టారు. కాబట్టి దాని మీద కూడా ఏం ప్రాబ్లం ఉండదు, అది కూడా వెచ్చుతారు సార్. అంటే గ్రూప్ 1 విద్యార్థులు కూడా మీరు అండగా ఉన్నారు నిరుద్యోగులకి. అంటే నిజంగా అవకతవకలు జరిగినని మీరు నమ్ముతున్నారా సార్? ఎందుకంటే అంటే మీద నిరుద్యోగులు చూపించే అంశాలను చూసినప్పుడు నమ్మవలసి వస్తుంది. ఏంటిదంటే ఒకే సెంటర్లో ఎక్కువ మంది పాస్ అయ్యారు, కొన్ని సెంటర్లలో 0. రెండోది వరుసగా ఉన్న వాళ్ళ నెంబర్లకి ఒకటే రకమైన మార్కులు, ఎక్కువ మార్కులు వచ్చాయి. రెండో అంశం ఇంగ్లీష్ మీడియంకు ఎక్కువ మార్కులు వచ్చాయి, తెలుగు మీడియంకు తక్కువ మార్కులు వచ్చాయి. ఇట్లా చాలా అంశాలు, ఒకటి కాదు, 2 కాదు, 2 హాల్ టికెట్లు, ప్రిలిమినరీకి ఒక హాల్ టికెట్, మెయిన్కి ఒక హాల్ టికెట్లు ఇచ్చారు. ఇట్లా చాలా అవకతవకలు జరిగినట్టు. పార్టీ పరంగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుంటున్నారా? అంటే మినిస్టర్లు లేకపోతే ఎమ్మెల్యేల ప్రోద్బలం ఎక్కువ ఉండొచ్చా ఈ మార్కులు? నేచురల్గా తమకు సంబంధించి ఇంపార్టెంట్ పోస్టు డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి, ఐఏఎస్, వీళ్ళు 5 ఏళ్ళు చేస్తే ఐఏఎస్, ఐపీఎస్ కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి ఇంత ప్రభావితమైనటువంటి ఉద్యోగాలను తమ వర్గానికి చెందిన వారు రావాలని అధికార దుర్వినియోగం తప్పనిసరి జరుగుతుంది. చాలాసార్లు జరగవద్దు, ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది అటానమస్ సంస్థ. కానీ ఈ మధ్య దాని మీద అలా నియమించేటోళ్ళందరూ రాజకీయ ప్రాతినిధ్యం వాళ్ళే నిర్ణయిస్తారు. కాబట్టి వాళ్ళది ప్రభావానికి లొంగి ప్రభావితం అవుతారు అనేది నమ్మకం. అట్లా జరిగిందనేది నిప్పు లేనిదే పొగరాదు. తప్పనిసరి తక్కువ జరిగినాయని నేను భావిస్తున్నాను. మీ ఆధ్వర్యంలో అశోక్ సార్ నిన్న దీక్ష విరమించుకోవడం జరిగింది. మీరు చూశారు కదా సార్, దాదాపు 11 రోజులు అవుతా ఉంది. ప్రభుత్వం నుంచి నాకు తెలిసి ఇప్పటికి కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు. ప్లస్ ఈరోజు నియామక పత్రాలు ఇస్తున్నామని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అశోక్ ఒక గ్రూప్ మీద చేయలే, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం ప్రకారం జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయాలని, టీచర్ ఉద్యోగాలు 30,000 ఖాళీ చేయాలని, పోలీసు ఉద్యోగాలు 20,000 చేయాలని, రిటైర్మెంట్ వల్ల ఇతర పద్ధతుల ద్వారా ఏర్పడ్డ ఖాళీలు దాదాపు 40,000-50,000 ఉన్నాయి. వాటిని దశల వారిగా ఒకటేసారి అని కూడా కోరుతున్నాడు ఆయన. దశల వారిగా భర్తీ చేయాలని దీక్ష చేశాడు. 12 రోజులు చేస్తే కూడా ప్రభుత్వం స్పందించకపోవడం నిజంగా శోచనీయం. ఆయన ఎవరికోసం ఉద్యమం చేసిండు? నిరుద్యోగులకు ఉద్యోగం కావాలని ఉద్యమం చేసిండు. దానికి స్పందించాలి, ప్రభుత్వం చర్చలు జరపాలి. మేము ఇట్లా చేస్తున్నాం, ఇంకా ముందు కూడా ఇట్లా చేస్తామని చెప్తే సరిపోయేది. కానీ మరింత రెచ్చగొట్టే విధంగా పట్టించుకోకపోవడంతో ఉద్యమం ఆయన దీక్ష కూర్చుంటే ఖమ్మంలో ర్యాలీ చేశారు, వరంగల్లో ర్యాలీ చేశారు, నిరుద్యోగులంతా బయటకు వచ్చారు. రేపు భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా కూడా చాలా అగ్రహంగా ఉన్నారు. నిరుద్యోగ సమస్య విజృంభిస్తే నేపాల్లో ఏం జరిగింది, శ్రీలంకలో ఏమైంది, పాకిస్తాన్లో ఏమైంది, యువత అంతా తిరుగుబాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పాజిటివ్గా తీసుకొని ఆలోచించి ఉద్యోగాలు భర్తీ. అంటే ఫైనల్గా ఒకటి చెప్పండి, అంటే మరి మీరు నిరుద్యోగ తరపు నుంచి కూడా కొట్లాడే పరిస్థితి ఉంటుందా ఆర్ కృష్ణ?
నేను 50 ఏళ్ళ నుంచి అనేక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 టీచర్లు మీరు ఉద్యోగులలో ఉండి 50% ఉద్యోగులు నా పోరాటం వల్ల వచ్చినామని చెప్పుకుంటారు. టీచర్లు కానీ గ్రూప్ 1లో అడిషనల్ కలెక్టర్లు ఇప్పుడు ఉన్నారు. 94 లోపల నేను కొట్లాడిప్పించిన డిప్యూటీ తహసీల్దార్ ఇప్పుడు అంత అడిషనల్ కలెక్టర్లు ఆర్డీఓ లేదు. వాళ్ళని ఎవరినైనా అడుగు చెప్తారు మేము కృష్ణయ్య గారి పోరాటం వల్ల వచ్చినాం. ఇట్లా చాలా జాబులు టీచర్లు కూడా అనేక బ్యాచ్ల కోరాన్య ప్రభుత్వంతో కొట్లాడి పోస్టులు ఇప్పించినా జాబులు ఇప్పించిన ఇట్లా నోటిఫికేషన్లు వేపించి ఇట్లా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు కూడా నిరుద్యోగులకు ఎందుకు కొట్లాడుతుంటే ఈ పేద కులాలు కూడా అధికారంలోకి వస్తే వాళ్ళ కుటుంబ గౌరవం పెరుగుతుంది. చదువు అయింది, చదువుకోవాలని హాస్టల్ పెట్టాలని కొట్లాడినా, గురుకులాలు పెట్టాలని కొట్లాడినా, స్కాలర్షిప్లు ఇవ్వాలని కొట్లాడినా, ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొట్లాడినా, అన్ని స్కీములు పెట్టించిన. చదువు అయినాక ఉద్యోగాలు కావాలని కొట్లాడుతున్నా. ఈ కులాలు, రిజర్వేషన్లు, అధికారము, ఈ కులాల గౌరవం పెరగడము, అభివృద్ధి చెందడమే టార్గెట్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.